ఎంత ఎమోషనల్ అయ్యారు, ఎందుకు అయ్యారు, ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. ఆడించే వాళ్ళు 10,000 సీఎం రేవంత్ రెడ్డి సార్, నేను మీ వీడియో చూసినాను సార్. మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవా నేను అడుగుతున్నా. ఉప్పు పాతరేస్తే ఇట్లాంటి సంస్కృతిని మీరు ప్రోత్సహిస్తే ఎవరిని వదలను. కోరికలు తీస్తే అధ్యక్ష ముఖ్యమంత్రిగా చెప్తున్నా ఒక్కనొక్కని. సోషల్ మీడియాలో లక్షల మంది ముందల వీళ్ళ అమ్మగారు చార్మినార్ దగ్గర వ్యభిచారం చేసేవారు. అసలు లేనిపోని అన్ని ఆరోపణలు అన్ని వేసేస్తున్నారు సార్. మన నచ్చకపోతే మమ్మల్ని క్వశ్చన్ చేసి అడగచ్చు. తప్పు తమ్నెల్స్ పెట్టి ఫెయిర్నెస్ అనే పేరుతోని డబ్బుల కోసం, వ్యూస్ కోసం, కానీ ఇట్లా ఇంట్లో తిట్టడానికి మా డాడీ బతికే ఉన్నాడు, మా డాడీ చచ్చిపోయినని చెప్తారు సార్. మేము కూడా బెట్టింగ్ యాప్ కి అగెనిస్ట్ ఉన్నాం సార్. గతంలో పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ చూసి చేసినాం. అది ఇప్పుడు పట్టుకొని పర్సనల్ గా అటాక్ చేస్తున్నారు సార్. చట్టాలు అనేవి ఉన్నాయి కదా సార్, దానికి అందరం రెస్పెక్ట్ ఇస్తున్నాం సార్. వీళ్ళెవరు సార్ ఇంట్లో తిట్టడానికి? ఈయన మీద ఎన్నో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఎవరు ఏం చేయలేకపోతున్నారు అని చెప్పి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు సార్. రైట్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ కూడా ఎమోషనల్ అవుతూ ఒక పోస్ట్ షేర్ చేశాడు. అంతగా పగా ప్రతీకారాలుంటే మాతో పెట్టుకోవాలి, కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ జోలికి ఎందుకు వెళ్ళాడు? అన్వేష్ పైన కూడా తీవ్రమైన ఎఫ్ఐఆర్లు కూడా ఫైల్ అయి ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి, మరి దాని గురించి ఎవరు ప్రశ్నించరా అని కూడా ఆ ఎమోషనల్ వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఆ వీడియో కూడా ట్రెండింగ్ గా మారింది. అసలు ఏమైందంటే ఇన్స్టాలో పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. అంతేకాకుండా నా అన్వేష్ వ్యాఖ్యల పైన కూడా ఇమ్రాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన అమ్మను కూడా ఉద్దేశిస్తూ నాన్ వేస్ట్ చేసిన వ్యాఖ్యలు